కమల్ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం స్వీట్స్ తీసుకొని వచ్చి అందరికీ పంచుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "ఏంట్రా, ఏం జరిగింది? ఏంటి ఆ శుభవార్త? ఎందుకు అందరికీ స్వీట్స్ పంచుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే, "నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను నాన్న" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "ఇదిగో అమ్మ, నాకు ఈరోజు వచ్చిన జీతం" అని చెప్పేసి అయితే 2,000ని వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా, "ఆగండి అత్తయ్య, మీరు ఈ డబ్బులు తీసుకుంటున్నారు కానీ తను ఏ జాబ్‌లో జాయిన్ అయ్యాడని కాస్తైనా మీరు అడిగారా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ అయితే, "నేను ఎలక్ట్రీషియన్‌గా జాయిన్ అయ్యాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఏంటి, ఎలక్ట్రీషియన్‌గా జాయిన్ అయ్యావా? ఇంటింటికి వెళ్ళి ఆ కరెంట్ పని చేసుకొని ఈ మాత్రం డబ్బులు తీసుకొని వస్తావు. అయినా ఎందుకు ఈ జాబ్ చేయడం? నాకు ఎంత పరువు తక్కువో తెలుసా? నా భర్తగా ఈ జాబ్ చేయడం నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే, "ఎవ్వరి ముందు చెయ్యి చాపకుండా కష్టపడి డబ్బులు తెచ్చుకుంటే అందులో తప్పేముంది పల్లవి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "నువ్వు ఇలాంటి స్టేట్మెంట్స్ వదులుతావని నాకు తెలుసు కానీ అయినా నా భర్త ఇలాంటి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఆ కరెంట్ పని చేసుకొని వచ్చి ఇలా సంపాదించడం నాకు అస్సలే నచ్చటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కమల్ మాత్రం, "నువ్వు ఏమనుకున్నా సరే నేను ఈ జాబే చేస్తాను. ఎందుకంటే మా అవని వదిన ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. నేను ఏదో ఒక సహాయంగా ఇది చేద్దామనే నేను డిసైడ్ అయిపోయాను. అందుకే నేను నాకు నచ్చిన పని, నాకు వచ్చిన పని చేస్తున్నాను. మా అవని వదిన కోసం నేను ఏమైనా చేస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా ఆ కమల్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "అవును, మీరు ఎవ్వరు ఏమనుకున్నా, ఎవ్వరు ఏం చెప్పినా సరే నేను ఇక వినేదే లేదు. నేను జాబ్‌లో జాయిన్ అయ్యాను. నేను ఆ పని చేసుకుంటాను. నేను మా వదినకి సపోర్ట్‌గా ఉంటాను" అని చెప్పేసి అయితే అవని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అయినా నేనేమైనా తప్పు చేస్తున్నానా ఏంటా? నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఏదో ఒక విధంగా సహాయం పడదామని అనుకుంటున్నాను. అంతే కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా కమల్ వైపు, అవని వైపు చూస్తూ ఉండిపోతుంది.